తర్వాత మన సోదరులను బాధితులను చేశారు. ఏదో అనర్థం జరుగుతుందా చెప్పారు. ఈ సమస్య కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్షుమారుల చర్యలకు కారణం తెలుసుకోవాలి, కానీ అది సార్ ఎందుకంటే సమస్య విధికి కాదు, రాముని కర్తవ్యానికి. నమస్తే మేడం. నమస్తే మహోదయ్. నమస్తే అమ్మా. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మేడం, ఇప్పటికీ నేను మౌనంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి మీ అంతా కోసం వేచి ఉండాలా? అందుకే నేనే స్వయంగా ఈ సమస్యని ఎదుర్కొంటా. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. ఏంటి పార్టిసిపెంట్ 16 ఉన్నారు ఇవాళ అంతే? అంటే అది ఇంకా నాకు వెరీ చాలా లేట్ గా పెట్టాను. అచ్చా అచ్చా. అది నాకు అది కుదరలేదు. జూమ్ డబ్బులు కట్టడానికి కుదరలేదు. నమస్తే మేడం. నమస్తే. అదే జూమ్ ది అకౌంట్ ఇచ్చేయడానికి కుదరలే నాకు. లేట్ అయింది. ఇవాళ మెసేజ్ ఇవ్వడం కూడా లేట్ అయింది దాని మూలానే. అంటే లేదు మ్యామ్, గుర్తుంది, అంటే చూసుకొని జాయిన్ అయిపోయాము. అది కొంచెం మెసేజ్ ఇవ్వడం లేట్ అయింది, అందువల్ల కూడా తక్కువ ఉన్నారేమో. ఓకే ఓకే మేడం. వస్తున్నారు మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు వస్తారు, కానీ మళ్ళీ ఇవాళ కూడా 90% 40 నిమిషాలే అవుతుంది. ఇవాళది అవ్వదు మేడం. ఇట్స్ ఓకే మేడం, ఎందుకంటే 40 minutes అవగానే రీజాయిన్ అవుతాం మేము. నో ప్రాబ్లం మేడం. ఇది అవ్వదు అనుకుంటా కదా, ఇది పాతది కదా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అంటే అదే పాతదే నెంబర్, అవన్నీ అవే అట్లానే ఉంటాయి. అవునా? అంటే మనకి లాస్ట్ టైం అవ్వలేదు, ఇదేం 40 minutes అవ్వలేదు. ట్యూస్డే నాడు అవుతుంది అలా. నేను అనుకున్నా ట్యూస్డే వేరేమో ఐడియా అనుకున్నా. గుడ్ ఈవినింగ్ మేడం. ప్రేయర్ చేస్తారా? ఎవరన్నా చేస్తున్నారా మేడం? రమా సారీ మ్యామ్, నేను మెసేజెస్ చూసుకోలేదు గ్రూప్ లో. నైస్ టు సీ యు. ఐ జస్ట్ జాయిన్డ్ ఫ్రమ్ టుడే. వెరీ గుడ్. కుసుమ గారు ప్రేయర్ చేస్తారా? చేస్తాను మేడం. శివ షడక్షరి స్తుతి చేస్తున్నాను మేడం. ఏది? శివ షడక్షరి స్తుతి. శివ షడక్షరినా? చేయనా మేడం? చేయండి. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభరూఢ, నకారాయ నమోస్తుతే. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం దేవం శికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం నామే వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః. యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః
యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. ఓం నమః శివాయ. షడక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. నమః శివాయ. శివాయ. అంటే ఓం కూడా యాడ్ అయ్యి షడక్షరాలైనయా? అవునమ్మా, అవునమ్మా. ఎలా ఉన్నారు రామా? బాగున్నాను మ్యామ్. నేను మీకు మధ్యలో ఒకసారి కాల్ చేయడానికి ట్రై చేశాను కానీ మీ కాల్ ఇవ్వలేదు. మెసేజ్ పెట్టాను. నేను ఈ క్లాస్ సంగతి కొంచెం లేట్గా చూసుకున్నాను. సో కదా సారీ, ఐ వాజ్ ఎక్కువ అవ్వలేదు. హిమాలయ వర్ణనే అవుతోంది. అంటే రోజుకి 5 శ్లోకాల వరకే లిమిట్ చేసుకున్నాను. ఓకే. హెల్త్ పర్మిషన్ అంతవరకే ఇచ్చింది నాకు. ఓకే. లేకపోతే మొత్తం 0 చుట్టింది. నేను 0 రావలేదు. నేను ఏమైనా సరే చెప్పాల్సిందే అన్న. అవును. అయితే అవును. రోజుకి 5 శ్లోకాలు చెప్పుకో అన్నారు. చాలా సరే. చాలా థ్యాంక్ యూ మ్యామ్. నేను ఐ విల్ జాయిన్ టుమారో ఆల్సో ఫర్ ద సుందరకాండ్. సరే. అయితే మనం ఇక్కడ హిమాలయ వర్ణనలో ఉన్నాము. హిమాలయ వర్ణన అస్విత్తరస్యాం దిశి దేవతాత్మ అని మొదలుపెట్టి పృథివ్యాహ మానదండ లాగా ఉన్నాడు ఈ హిమవంతుడు. మొత్తం పృథ్వీని అంతా కూడా కొలిసేటటువంటి ఒక మానదండం లాగా ఉన్నాడు అని ఆయన గురించి చెప్తూ అనేక ధాతువులు కూడా, ధాతువులు బంగారము, సింధూరము, రత్నాలు, మణులు, మాణిక్యాలు, మహామహా గొప్పవైనటువంటి ఏనుగులు, ఇట్లా అన్ని రకరకాలైనటువంటి ఉత్తమ జాతికి చెందినటువంటివన్నీ కూడా ఆ హిమాలయ పర్వతాల మీద ఉన్నాయి అని ఆ హిమాలయ పర్వతపు గొప్పతనాన్ని వర్ణిస్తూ ఒక 15-16 శ్లోకాలలో అలా వర్ణిస్తూ వచ్చాడు. వచ్చి ఇప్పుడు కూడా ఇంకా హిమాలయ వర్ణనలోనే ఉన్నది. ఆ హిమాలయ వర్ణనము ఏ విధంగా చేస్తున్నాడు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. భాగీరథి నిర్జర శీకరాణ ఓఢా ముహు కంపిత దేవదారు యద్వాయు అన్విష్ట మృగై కిరాతైరాసేవ్యతే భిన్న శిఖండి బర్హ. భాగీరథి నిర్జర శీకరాణం ఓఢా ముహు కంపిత దేవదారు యద్వాయు అన్విష్ట మృగై కిరాతై ఆసేవ్యతే భిన్న శిఖండి బర్హ. హిమాలయ పర్వతాల మీద పర్వతాల పైన జీవించేటటువంటి జంతువులు ఉన్నాయి. జంతువులను వేటాడేటటువంటి కిరాతులు, కిన్నరులు, కింపురుషులు ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అయితే ఒకటే శ్లోకంలో భాగీరథిని, దేవదారుని, కిరాతుల్ని ముగ్గురిని కలిపి చెప్తున్నాడు. యత్ వాయు ఏ వాయువు అయితే, అంటే ఆ హిమాలయం పైన వీచేటటువంటి ఆ వాయువు ఎలా ఉందిట అంటే భాగీరథి నిర్జర శీకరాణం. భాగీరథి నది. భాగీరథి అంటే గంగా నది. గంగా నది అంటే వాయువుకి ఒక 3 లక్షణాలు ఉంటాయి అని చెప్తారనమాట. శీతలత్వము, మందత్వము, సురభిత్వము అని ఒక 3 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి వాయువుకి, గాలికి అని చెప్తారు. సువాసన, ఆ తర్వాత మందత్వము అంటే మెల్లగా వీచటము, తర్వాత శీతలత్వము చల్లగా ఉండటం. ఈ 3 లక్షణాలు
వాయువుకుంటాయి అని చెప్పాడు. అని చెప్తారు కవి సమయం. అలా ఇక్కడ ఈ హిమాలయ పర్వతం మీద ఆ 3 ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. ఎట్లా అంటే భాగీరథి నిర్జరసీకరాణం ఓఢ యద్వాయు ఏ వాయువైతే అంటే ఆ హిమాలయ పర్వతాల మీద వీస్తూ ఉన్నటువంటి ఆ వాయువు భాగీరథి భాగీరథి నది. ఈ భాగీరథి నదిని గంగా నదిని ఆకాశంలో ఉన్నప్పుడు మందాకిని అంటారు. ఆకాశంలో ఉన్నప్పుడు మందాకిని అంటారు. తర్వాత అక్కడి నుంచి కిందకొచ్చి కొంచెం నేల మీదకి వచ్చినప్పుడు దాన్ని భాగీరథి అంటారు. ఇంకా కిందకి వెళ్ళిపోయి పాతాళ లోకంలోకి వెళ్ళినప్పుడు భోగవతి అంటారు. అంటే ఇక్కడ చెప్తున్నది భాగీరథి అంటే హిమాలయాల పైన నేలపైన వీచేటటువంటి గాలి, నేలపైన పాకేటటువంటి ప్రవహించేటటువంటి గంగా నది. భాగీరథి నేలపైన ప్రవహించేటటువంటి ఆ గంగా నది నిర్జర ఆ నిర్జరపు ఆ గంగా నది యొక్క ప్రవాహపు నిర్జరాలు తుంపుర్లు నిర్జర సీకరాణ అవి ఎత్తు పైనుంచి పడుతూ ఉంటే ఆ గంగా నది యొక్క ప్రవాహముల యొక్క ఆ సీకరాణం తుంపురులు ఓఢ అవి వహిస్తూ ఉన్నది, దాన్ని భరిస్తూ ఉన్నది. ఈ వాయువు క్యారియింగ్ అన్నమాట. ఈ వాయువు ఆ హిమాలయాల పర్వతాల మీద వేసేటటువంటి వాయువు ఆ భాగీరథి నది ప్రవాహం యొక్క తుంపురులన్నింటినీ కూడా తీసుకొని వస్తున్నది. అంటే ఇక్కడ శీతలత్వాన్ని తెచ్చుకుంటూ వస్తోంది. ఆ వాయువు వీచేటటువంటి గాలి చల్లగా ఉందన్నమాట. ఆ నీటి యొక్క ప్రవాహం యొక్క తుంపురులన్నీ కలిసి ఉండడం చేత తుంపురుల యొక్క కలయిక చేత చల్లటి గాలిగా ఉంది. ముహు కంపిత దేవదారు ఇంకా దేవదారు వృక్షాలు అక్కడ ఉన్నాయి. ఆ దేవదారు వృక్షాలు ముహు కంపిత, మాటి మాటికి కంపిత కదల్చబడుతూ ఉన్నాయి. ఆ గాలి మూలాన ఏ వాయువు అయితే వీస్తోందో ఆ వాయువు మూలాన దేవదారు వృక్షాలన్నీ కూడా అలా మెల్లగా నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. మాటికి కదులుతున్నాయి. ఒక్కసారి కూడా కాకుండా అనేక మార్లు కదులుతూ ఉన్నాయి. అనేక మార్లు కదులుతూ ఉండడం చేత ఆ దేవదారు వృక్షాల నుండి మంచి సుగంధ పరిమళాలు అలా వస్తూ ఉన్నాయి. తర్వాత అన్విష్ట మృగై కిరాతై ఆసేవ్యతే భిన్న శిఖండి బర్హ. ఇంకా అన్విష్ట మృగై మృగాలని జంతువులని వేటాడటం కోసంకి జంతువులని వెతుకుతున్నటువంటి మృగై జంతువుల చేత కిరాతుల చేత ఆ వెతుకుతూ ఉన్నటువంటి మృగములు కలిగినటువంటి ఆ కిరాతుల చేత భిన్న శిఖండి బర్హ. ఆ కిరాతులు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటారు అని అంటే కిరాతులు, మ్లేచ్చులు వీళ్ళందరూ ఒక జాతి అని చెప్తారు. వాళ్ళకి జంతు చర్మాలు, ఆకులు, ఈకలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వస్త్రాలుగా ధరిస్తారు. ఈ కిరాతులు నెమలి పింఛాన్ని వాళ్ళ నడుముకి వస్త్రాలుగా ధరిస్తారు. ఆ భిన్న శిఖండి బర్హ, ఆ నెమలి పింఛము ఆ గాలికి ఏమైతుందంటే ఆ నెమలి పింఛము చల్లగా అట్లా భిన్నమైతోంది. భిన్నం అంటే విడిపడుతూ ఉన్నది. వాళ్ళ నడుముకి కట్టుకున్నటువంటి ఆ నెమలి పింఛము ఈ గాలి చేత, వాయువు చేత అది భిన్నమవుతూ ఉన్నది. ఆ భిన్నమవుతూ ఉండడం చేత గాలి మందంగా అలా వీస్తూ ఉన్నది. అలా ఈ హిమాలయ పర్వతాల పైన గాలి చల్లగా
సురభిత్వంతో కూడి మందంగా వీస్తూ ఉన్నది. అన్విష్ట మృగై కిరాతై ఆసేవ్యత. ఆ కిరాతుల చేత, ఆ కిరాతులు పాపం అలసిపోతూ ఉన్నారు జంతువులని వేటాడడంలో, వెతకడంలో, అన్విష్ట వెతకడంలో, ఆ జంతువులను వెతకడంలో అలసిపోతూ ఉన్నటువంటి ఆ కిరాతులను ఈ వాయువు చక్కటి చల్లటి గాలి, నీటి తుంపరలతో కలిసినటువంటి గాలి, సువాసనలతో కూడిన గాలి, ఆ దే నెమలిపించాలని వస్త్రాలుగా ధరించినటువంటి నెమలిపించాలని కదిలిస్తూ ఉన్నటువంటి గాలి వాళ్ళని ఆసేవ్యతే సేవిస్తూ ఉంది. ఆ ఆ హిమాలయ పర్వతాల మీద వీచేటటువంటి గాలి. అంటే ఈ గాలి ఇట్లా ఉన్నది అంటే ఇక్కడ హిమాలయ పర్వతం యొక్క ఒక రకమైన గొప్పతనం. అంటే అట్లా అందరికీ అందరికీ ఉపయోగపడేలాగా, అందరికీ పరోపకారం చేసే విధంగా ఆ హిమాలయ పర్వతం మీద వీచే గాలి కూడా అందరికీ ఉపయోగకరంగా ఉన్నది అని సూచిస్తూ హిమాలయ పర్వతాల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉన్నారు. కిరాతులు రకరకాలైనటువంటి ఈ వేషాలు, అంటే తలపైన కొన్ని రకాలైనటువంటి కిరీటాలు లాంటివి పెట్టుకోవటాలు, ఈకలు మొదలైనటువంటివి, పక్షులు, జంతువులని వేటాడి జంతువులని చంపితే, పక్షులను చంపితే ఆ పక్షులను జంతువులను చంపిన దానికి సూచనగా వాటిని వాళ్ళ తలల పైన పెట్టుకొని నడుముకి కట్టుకొని ప్రదర్శన చేస్తారు. అది ఈ కిరాతులు, మ్లేచ్చులు ఇలాంటి వీళ్ళందరూ ఒక రకమైనటువంటి జాతి అని మనకి చెప్తారు. అటువంటి జాతికి చెందినటువంటి కిరాతులందరూ కూడా వీళ్ళ చేత, ఈ గాలి చేత సేవింపబడుతూ ఉన్నారు. ఓకేనా? భాగీరథి అంటే ఎట్లా, భాగీరథి అంటే ఎట్లా వచ్చిందో పేరు తెలుసు కదా? సగర మహారాజు మేడం. అదే సగర సోలార్ డొనేషన్ నుంచి వచ్చింది మేడం, భాగీరథ అని. భగీరథుడు తీసుకొచ్చినందువల్ల దానికి భాగీరథి అని పేరు వచ్చింది. అభిధాన చింతామణి అనేటటువంటి ఒక పుస్తకంలో గంగా నదికి 16 పేర్లు ఇచ్చారట. గంగా త్రిపథగా అంటే ఆ స్వర్గలోకంలోను, భూలోకంలోను, మరి పాతాళ లోకంలోను. భాగీరథి, త్రిదశ దీర్ఘిక, త్రిస్రోత, జాహ్నవి, మందాకిని, భీష్మసూహు, కుమారసూహు, సరిద్వర, విష్ణుపది, సిద్ధాపగ, స్వర్గాపగ, స్వర్గ్యాపగ, ఖాపగ, ఋషికుల్య. ఖాపగ అంటే ఆకాశంలో నుంచి వస్తున్నది. ఋషికుల్య, హైమవతి, స్వర్వాపి, హరశేఖర అని ఇన్ని పేర్లు, 11 పేర్లు ఉన్నాయి, 16 పేర్లు ఉన్నాయని అభిధాన చింతామణిలో ఇచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. మేడం దీంట్లో అమరకోశంలో ఉందా మేడం? అమరకోశంలో అన్ని లేవు. అమరకోశంలో అన్ని లేవు. హలాయుధ కోశంలో అయితే 9 ఉన్నాయి. భాగీరథి, అమరకోశంలో అయితే భాగీరథి, సురసరిత్, విష్ణుపది, జాహ్నవి, గంగా, మందాకిని, త్రిపదగా, సరిద్వర, త్రిదశ దీర్ఘిక ప్రోక్త. అంతే, అన్నీ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. 9.
ఈ కవి సమయంలో మాత్రమే చెప్తారు. వాయువులు 3 రకాలైనటువంటి వాయువులు, శీతల వాయువు, మంద వాయువు, సురభి వాయువు. ఇక్కడ ఈ హిమాలయాల పైన ఈ 3 రకాలైనటువంటి వాయువులు కూడా వీస్తూ ఉన్నాయి అని. ఒకే సమయంలో 3 రకాల వాయువులు వీస్తూ ఉన్నాయి. సప్తర్షి హస్తావచిత అవశేషాణ్యథో వివస్వాన్ పరివర్తమానః పద్మాని యస్య అగ్రసరోరుహాణి ప్రభోదయత్ ఊర్ధ్వముఖైః మయూఖైః. సప్తర్షి హస్తావచిత అవశేషాణి అధః వివస్వాన్ పరివర్తమానః. ఈ శ్లోకంలో ఈ ఎంత ఎత్తుంది ఆ హిమాలయ పర్వతము అన్నది చెప్తున్నాడు. సప్తర్షి హస్తావచిత అవశేషాణి అధో వివస్వాన్ పరివర్తమానః పద్మాని యస్యాగ్రసరోరుహాణి ప్రభోదయత్ ఊర్ధ్వముఖైః మయూఖైః. సప్తర్షులు వాళ్ళు పొద్దున్నే నిద్రలేచేవాళ్ళు. పొద్దున్నే సూర్యోదయాత్ పూర్వమే లేస్తారు. సప్తర్షులు ఎక్కడ ఉన్నారు? ఆకాశంలో ఉన్నారు. ఆకాశంలో పైన భాగంలో ఉన్నారు. ఆ పైన భాగంలో ఉండడం చేత సూర్యుడు ఇంకా అలా కదులుతూ ఉండగానే వాళ్ళు ఆ తామర పువ్వులని తీసుకొని అక్కడ భగవంతుణ్ణి అర్చించటానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా సప్తర్షులు ఏడుగురు. ప్రతి మన్వంతరానికి ఏడుగురు ఋషులను సప్తర్షి పదవిని ఇస్తారు. ఇప్పుడు మన వైవస్వతపు మన్వంతరంలో ఇప్పుడు మొత్తము 14 మన్వంతరాలు ఉంటాయి. 14 మన్వంతరాలలో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మన్వంతరము 7వ మన్వంతరము. ఈ మన్వంతరాన్ని వైవస్వత మన్వంతరము అని అంటారు. ఈ వైవస్వత మన్వంతరంలో వశిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు, భారద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, వీళ్ళు 7గురు మనకి ఇప్పుడు ఉన్నటువంటి వైవస్వత మన్వంతరంలో ఉన్నటువంటి ఋషులు, సప్తర్షులు. ఈ సప్తర్షులు అందరూ కూడా కానీ అప్పటి కాలంలో వేరే అంగిరసుడు కూడా ఉన్నాడు అప్పుడు. మరీచి, అంగిరస, అత్రి, పులస్త్య, పులహ, క్రతుః, వశిష్ఠశ్చేతి సప్తైతే జ్ఞేయాః చిత్ర శిఖండిరః. ఈ సప్తర్షులు మరీచాది సప్తర్షులు, అత్రి మహాముని, ఇలాంటి ఈ 7గురు సప్తర్షులు మనకి ప్రతి మన్వంతరంలోనూ ఉంటారు. వారు హస్తావచిత, వారి చేతులతోటి అవచిత తెంపుకున్నటువంటి, ఆ చేతులతోటి తీసుకున్నటువంటి, యాక్చువల్గా అవచిత అంటే ఏరిన, ఆ హస్తావచిత ఆ చేతులతోటి ఏరుకున్నటువంటి, ఏరుకున్న తరువాత అవశేషాన్ని మిగిలినది ఆ కొలనంతా మరి గంగా నది అక్కడి నుండి ప్రవహిస్తూ ఉంది, వైకుంఠం నుంచి ప్రవహిస్తూ ఉన్నది. విష్ణుమూర్తి యొక్క పాదం నుండి ప్రవహిస్తూ ఉన్నది. ఆ ప్రవహిస్తూ ఉన్నటువంటి గంగా నదిలో మధ్యలో మరి ప్రవహిస్తూ ఉన్న నదిలో తామర పువ్వులు వికసిస్తూ ఉన్నాయి.
సూర్యుడు ఎప్పుడైతే వస్తాడో సూర్యుడి వెలుగు రాగానే తామర పువ్వులు వికసిస్తాయి. అది కవి సమయం. సూర్యుడు రాగానే తామర పువ్వులు వికసిస్తున్నాయి. ఆ తామర పువ్వులు వికసించంగానే ఆ సప్తఋషులు ఆ తామర పువ్వులను తీసుకొని ఆ తమ పూజల కొరకు ఆ తామర పువ్వులన్నింటినీ కూడా ఏరుకొని ఏరుకున్న తరువాత ఆ తామర పువ్వులను ఏరుకున్న తరువాత తమ పూజ కొరకై సప్తర్షి హస్తావచిత అవశేషాన్ని ఆ మిగిలినవి అంటే ఆ విచ్చుకున్న పూలన్నీ వాళ్ళు ఏరేసుకున్నారు. ఏరేసుకున్న తరువాత ఇంకా మిగిలిపోయిన పూలు అధహ ఆ కింద కింద ఇంకా మిగిలి ఉన్నాయి పూలు. ఆ కింద ఉన్న మిగిలి ఉన్న పూలు వివస్వాన్ పరివర్తమాన వివస్వాన్ వివస్వంతుడు అండ్ సూర్యుడు పరివర్తమాన సూర్యుడు అలా తిరుగుతూ ఉండగా పద్మాని యస్య అగ్రసరోరుహాణి పైన ఉన్నటువంటి పూలనేమో వాళ్ళు కోసేసుకొని తెంపేసుకొని వాళ్ళ పూజల కోసం తీసేసుకున్నారు. అదా కింద ఇంకా ఉన్నాయి. ఆ కింద ఉన్నవి మరి అవి ఎలా వికసించాలి అని అంటే వివస్వాన్ పరివర్తమాన వివస్వంతుడు పరివర్తిస్తూ ఉండగా సూర్యుడు తిరుగుతూ ఉండగా పద్మాని ప్రబోధయతి ఊర్ధ్వముఖ మయూకై ఆ ఊర్ధ్వముఖుడై ఆయన పైకి ఊర్ధ్వముఖుడై పైకి తిరిగి ఆయన వ్యాపిస్తూ ఉన్నటువంటి సమయంలో కిరణాలు ఆ పైకి తిరుగుతూ ఉన్నటువంటి ఆ కిరణాలతోటి ప్రబోధయతి అవన్నీ ఆ పద్మాని ప్రబోధయతి పద్మములనన్నింటినీ కూడా వికసింప చేస్తున్నాడు. యస్య అగ్రసరోరుహాణి అవచిత అవశేషాన్ని ఆ కోసేసుకున్నారు. వాళ్ళు పైన పూసినటువంటి పూలన్నీ వాళ్ళు కోసేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ కింద పూలు ఉన్నాయి. యస్య అధః దానికి కింద ఉన్నాయి. మరి హిమాలయ పర్వతము ఎంత ఎత్తైన పర్వతం అంటే ఆ ఎత్తైన పర్వతం యొక్క అగ్రసరోరుహాణి ఆ పైన ఉన్నటువంటి తామర పువ్వులన్నింటినీ కూడా ఏమో సప్తర్షులు వాళ్ళ పూజల కొరకు తెంపుకొని వాళ్ళ పూజల కొరకు అని అందరూ అవి తుంపేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని తెంపుకొని వెళ్ళిపోగా అవశేషాన్ని మిగిలినటువంటి తామర పువ్వులు ఆ కింద పరిభ్రమిస్తున్నటువంటి సూర్యుడు ఉన్నాడు కదా, ఆ సూర్యుడు పరిభ్రమిస్తున్నటువంటి సూర్యుని పైకి ఎగస్తూ ఉన్నటువంటి ఆ ఊర్ధ్వంగా అంటే పైకి ఎగస్తూ ఉన్నటువంటి ఆ మయూకై రే కిరణాల చేత పద్మాని ప్రబోధయతి పద్మములను ప్రబోధయతి వాటినన్నిటినీ కూడా వికసింప చేస్తున్నాడు. ఊర్ధ్వముఖ మయూకై పైకి ఎగస్తున్న అంటే గుండ్రంగా ఇట్లా ఉంటాడు కదా, గుండ్రంగా ఉన్నప్పుడు ఇట్లా పైకి కొన్ని రేస్ కిరణాలు వెలువడుతూ ఉంటాయి, కింద కొన్ని వెలువడుతూ ఉన్నాయి. ఆ పైకి వెలువడుతున్నటువంటి కిరణాల చేత ఆ పద్మాలన్నీ కూడా సరోరుహాణి కింద వైపుకున్నటువంటి ఆ కిరణాలన్నీ కూడా వికసిస్తూ ఉన్నాయి. ఈ విధంగా పైన ఉన్నటువంటి ఆ పైభాగంలో ఉన్నటువంటి పద్మాలన్నింటినేమో సప్తర్షులు కోసుకొని పోగా కింద ఉన్నటువంటి పద్మాలన్నీ కూడా సూర్యుడు తిరుగుతూ ఉన్నటువంటి ఆ సూర్యుని యొక్క కదలికలో ఆ పైకి వస్తున్నటువంటి కాంతుల చేత కిరణాల చేత వికసిస్తూ ఉన్నాయి. ఈ సప్త ఋషులు మళ్ళీ మనకి సప్త ఋషుల ప్రసంగము పార్వతి వివాహం కోసము
10 నిమిషాలు అయిపోతున్నది అంటోంది. మళ్ళీ ఈ మళ్ళీ కలుద్దాము. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఈ మరీచి ఈ పార్వతి వివాహ సందర్భం శివుడు పంపిస్తాడు సప్తర్షులను పార్వతి యొక్క పార్వతిని అడిగి వివాహం కోసంకి వివాహం కోసంకి ప్రార్థించండి అని చెప్పి పంపిస్తాడు. వాళ్ళు మరీచుడు, అంగిరస, అత్రి, పులస్త్య, పులహ, క్రతు, వశిష్ఠ, ఇది వీళ్ళు 7 అప్పట్లో ఉన్నటువంటి ఆ కాలంలో అంటే శివుడి కాలంలో ఉన్నటువంటి సప్తర్షులు. యజ్ఞాంగయోనిత్వం అవేక్ష్య యస్య సారం ధరిత్రీ ధరణక్షమం ప్రజాపతి కల్పిత యజ్ఞభాగం శైలాధిపత్యం స్వయం అన్వతిష్టత్. యజ్ఞాంగయోనిత్వం అవేక్ష్య యస్య సారం ధరిత్రీ ధరణక్షమం చ ప్రజాపతి కల్పిత యజ్ఞభాగం శైలాధిపత్యం స్వయం అన్వతిష్టత్. ఇంతకు ముందే శైలాధిపత్యాన్ని ఇచ్చాడు, శైలాధిరాజా అని ముందే మనకి చెప్పారు. ఈ హిమాలయ పర్వతము రాజు, పర్వతాలకు రాజు అని. ఎందువల్ల రాజు అయ్యాడు, రాజుగా ఎందుకు స్వీకరింపబడ్డాడు అన్నదానికి ఇక్కడ చెప్తున్నాడు. యస్య ఎవని యొక్క యజ్ఞాంగయోనిత్వం అవేక్ష, ఎవని యొక్క యజ్ఞాంగయోనిత్వం, యజ్ఞాంగయోగిత్వం, యజ్ఞాంగము అంటే యజ్ఞములకు కావలసినటువంటి విషయములన్నీ కూడా, యజ్ఞానికి కావలసినటువంటి ఏవేవైతే యజ్ఞం చెయ్యడానికి కావలసినటువంటి అవసరమైనటువంటి వస్తువులన్నీ, అందులో ఒక ప్రధానమైనటువంటిది సోమలత. సోమలత అనే దాంతో యజ్ఞం చేస్తే అది పుణ్యప్రదము అని అంటారు. ఆ సోమలత అనే దాని యొక్క యోనిత్వం అక్కడే పుడుతుంది, ఇంకెక్కడ పుట్టడానికి అవకాశము ఇంకెక్కడ పుట్టడానికి అవకాశం లేదు. ఆ సోమలత పుట్టడానికి, ఆ సోమలతకు ఉత్పత్తికి యజ్ఞ సాధన భూతమైనటువంటి ఆ సోమలత పుట్టడానికి, సోమలత ఉత్పత్తి అవడానికి కారణం అవటము చేత, అవే కాకుండా మిగతా ఇతరత్ర కావలసినటువంటి యజ్ఞ సంభారాలన్నీ కూడా, యజ్ఞానికి కావలసినటువంటి సంభారాలన్నీ కూడా ప్లస్ అన్నిటికీ మించి సోమలత అక్కడే ఉత్పత్తి అయిన కారణంగాను సారం ధరిత్రీక్షమంచ, ఇంకా యస్య సారం, దేని యొక్క సారం అయితే ధరిత్రీ ధరణక్షమంచ, ధరిత్రీ ధరణక్షమం, ధరిత్రి భూమిని ధరణ మోయడానికి క్షమం తగినట్టుగా ఉన్నదు, భూభారాన్ని ధరించేంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నదు. ఇంతకు ముందు మొట్టమొదటి శ్లోకంలో చెప్పిందే అది. పృథ్వ్యాః మానదండ ఇవ అని. ఆ మానదండం పృథ్వీని కొలవడానికి తగినటువంటి మానదండం లాగా, స్కేల్ లాగా, అంటే ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉంటే అంత కొలవదగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈ పర్వతము కాబట్టి ఇది ధరిత్రి ధరణ క్షమ. తర్వాత అంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము, కుల పర్వతాలలో ఒకటైనటువంటి పర్వతము ఈ హిమవత్ పర్వతం. సారం ధరిత్రి ధరణ క్షమంచ ప్రజాపతి కల్పిత యజ్ఞ భాగం. ఇవి రెండు ఈ కారణాల వల్ల యజ్ఞాంగయోనిత్వమును చూసి యజ్ఞాంగయోనిత్వం, యజ్ఞమునకు కావలసినటువంటి సంభారాలన్నీ, సంభారములన్నింటి కొరకు ఇది యోనిత్వము, ఈ పర్వతము
ఉత్పత్తి స్థానంగా ఉన్నది కనుక అవేక్ష్య ఉండి ఉత్పత్తి అవటము చూసి గమనించి దేని యొక్క సారమైతే ధరిత్రి ధరణక్షమంగా భూభారాన్నంతటిని కూడా ధరించటానికి మోయటానికి సమర్థవంతమై ఉన్నది అని అవేక్ష్య అని చూసి అని తెలుసుకొని అని గ్రహించి ప్రజాపతి బ్రహ్మ స్వయం తనంతట తానుగానే హిమవంతుడు అడగలేదు, నువ్వు వచ్చి నాకు శైలాధిపత్యం ఇయ్యే, నాకు ఈ పదవి ఇయ్యి అని అడగలేదు. అడగకుండానే స్వయం తనంతా తానుగానే కల్పిత యజ్ఞ భాగం శైలాధిపత్యం అన్వతిష్టత. కేవలం శైలాధిపత్యమే కాదు, పర్వతాలకి ఆధిపత్యం ఇవ్వటమే కాదు, కల్పిత యజ్ఞ భాగం, యజ్ఞంలో కూడా అందరూ ఎవ్వరు యజ్ఞం చేసినా కూడా ఆ యజ్ఞంలో కొద్దిపాటి భాగము హిమవంతునికి కూడా చెందేటట్టుగా విధంగా అన్వతిష్టత్ అనుగ్రహించాడు ఆ బ్రహ్మ. ఇతను హిమవంతుడు యజ్ఞయోని యజ్ఞాంగ యోని యజ్ఞ సాధనాలన్నీ కూడా ఇస్తున్నాడని, ఆ ధరణిని మోయగలిచినటువంటి వాడు అని గ్రహించి ఆ ప్రజాపతి బ్రహ్మదేవుడు కల్పిత యజ్ఞ భాగాన్ని కల్పించాడు. అంటే ఆ యజ్ఞంలో ఎవరైనా గాని ఏదైనా గాని యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము ఎవరికెవరికి ఎంతెంత భాగము వెళ్ళాలో అన్నిటికీ కూడా ఒక నిర్ణయము ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారము కల్పిత యజ్ఞ భాగం, ఆ యజ్ఞ భాగాన్ని ఇతనికి కల్పించారు. అంటే ఆ షేరు ఆ యజ్ఞంలో అతనికి కూడా తగినటువంటి భాగాన్ని ఇస్తూ శైలాధిపత్యాన్ని కూడా పర్వతాలకు రాజుగా ఉండేటట్టుగా ఆధిపత్యాన్ని కూడా స్వయం తనంతట తానుగానే, అంటే అతను హిమవంతుడు అడగకుండానే అతనే స్వయంగానే అన్వతిష్టత్ ఆ హిమవంతుడికి అనుగ్రహించాడు. అలానే శైలానాం హిమవంతం నదీనాం చ సాగరం అని మనకి భగవద్గీతలో కూడా చెప్తారు కదా, శైలానాం హిమవంతం అని. తర్వాత విష్ణు పురాణంలో ఒకటి యజ్ఞార్థం మయా సృష్ట హిమవాన్ అచలేశ్వర అని మనకి విష్ణు పురాణంలో చెప్పబడింది. యజ్ఞార్థం మయా సృష్ట, యజ్ఞార్థం ఈ హిమవత్ పర్వతము సృష్టించిందే యజ్ఞార్థం యజ్ఞముల కొరకు, అంటే యజ్ఞానికి కావలసినటువంటి సంభారాలన్నీ, యజ్ఞానికి కావలసినటువంటి వస్తువులు అన్ని కూడా దొరికే చోటు, అన్నిటికీ ఉత్పత్తి స్థానము హిమాలయ పర్వతము అని విష్ణు పురాణంలో చెప్తోంది. శైలో అద్రిహి శిఖరి శిలోచ్చయగిరి గోత్రి అచలహ సానుమాన్. ఇట్లా ఈ హిమవంతుడిని గురించి అనేక ప్రాణేశ హిమవాన్ హిమాలయ హిమప్రస్థ భవాని గురు ఇలాంటివి రకరకాలైనటువంటి నామాలు అతనికి ఉన్నాయి. ఇటువంటి అన్ని నామాలు ఉన్నప్పటికీ కూడా హిమవంతుడు అన్నటువంటి పేరే ప్రసిద్ధమైనటువంటి పేరుగా ఉన్నది. ఉండి అతడు యజ్ఞార్థం కోసం, ప్రధానంగా యజ్ఞం కోసంకే ఈ సృష్టించబడినటువంటి పర్వతముగా ఈ హిమాలయ పర్వతాన్ని చెప్తారు. హిమాలయ యజ్ఞానికి కావలసిన సంభారాలని అన్నింటినీ కూడా అందించేదిగా ఉంది అని. అందుచేత ఇది హిమాలయము శైలాధిపత్యం మిగతా పర్వతాలన్నిటితో కన్నా కూడా మించి ఇది ఆధిపత్యాన్ని వహిస్తూ ఉన్నది. ఇంకా ఇక్కడతోటి